నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జన సైనికులపై వైసీపీ దాడిని ఖండించిన మంత్రి లోకేష్, మహిళలపై రాళ్లు రువ్వటం సిగ్గుచేటంటూ ట్వీట్. మోదీ కేసీఆర్ జగన్లది అవినీతి బంధం, కుట్రలన్నింటినీ తిప్పికొడతామంటున్న దేవినేని. రాహుల్ ప్రధాని అవ్వాలని దేశమంతా కోరుకుంటోంది, కాంగ్రెస్కు ప్రజలే బలమన్న రఘువీర. రాయలసీమపై పవన్ ఫోకస్, 3 రోజుల పాటు కర్నూలులో పర్యటన. ప్రజల సమస్యలపై జనసేనాని పోరాటం, రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పవన్ ప్రసంగం. ఇరవై 25న ఆదోని, 26న ఆళ్లగడ్డ. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపైనే పవన్ ఫోకస్. నేడు టీడీపీలో చేరనున్న కిషోర్ చంద్రదేవ్, చంద్రబాబు సమక్షంలో కండువా మార్పు. ఎన్నికల వేళ పెరుగుతున్న జంపింగ్లు, వైసీపీ వీడి టీడీపీలో చేరనున్న చలమలశెట్టి సునీల్. ఏపీ వ్యాప్తంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం, కొత్త ఓట్ల నమోదు సహా లిస్టు పరిశీలన. రాజమహేంద్రవరంలో సేవ్ ఏపీ సేవ్ డెమోక్రసీ సదస్సు, హాజరు కానున్న IYR ఉండవల్లి. ఏపీలో చంద్రబాబు ఓడిపోతారన్న కేటీఆర్, 3 నేతలు కలిశారని లోకేష్ కౌంటర్. రైతు బంధు, అన్నదాత సుఖీభవ, తెలుగు రాష్ట్రాల తరహాలో కేంద్రం కిసాన్ సమ్మాన్ స్కీమ్. మళ్లీ ఆసుపత్రిలో చేరిన గోవా సీఎం, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్. నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం, హాజరు కానున్న వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు. జార్ఖండ్లోని గుల్మాలో ఎన్కౌంటర్, 3 ఉగ్రవాదుల హతం, 2 AK-47ల సీజ్. నేటితో ముగుస్తున్న నుమాయిష్, 53 రోజుల పాటు సాగిన ఎగ్జిబిషన్. శ్రీనివాస్ పమన్లే జ్యోతిని చంపారు, మర్డర్ మిస్టరీని ఛేదన. కోయంబత్తూరులోని బందీపూర్ ఫారెస్ట్లో మంటలు, 100 ఎకరాల్లో అడవి దగ్ధం. ఇవాళ్టి నుంచి పెద్దగట్టు జాతర, ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన అధికారులు. రేపు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం, ఉత్తమ చిత్రం రేసులో 8 సినిమాలు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ కేజ్రీవాల్ పంతం, మార్చి 1 నుంచి ఆమరణ దీక్షకు సిద్ధం. కాల్చిపారేసిన సిగరెట్ వల్లే ఘటన, ఎయిర్ షో అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం. సిబిఐ అధికారులపై నిందితుడి కుటుంబ సభ్యుల దాడి, గ్రేటర్ నోయిడాలో ఘటన. ఇవాళ భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి T20, విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్. ఐర్లాండ్తో జరిగిన T20లో ఆఫ్ఘనిస్తాన్ రికార్డు స్కోర్, మినీ ఫార్మాట్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డు.